హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కోటిలింగేశ్వర టెంపుల్ చూపించబోతున్నాను. ఇదొచ్చి బెంగుళూరు నుంచి 95 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ ప్లేస్‌కి వచ్చే ముందు మేము ఇంకా సీతా టెంపుల్ అండ్ అలాగే అంతరగంగ కూడా విజిట్ చేసామండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్‌లో ఒకసారి చూడండి. ఇక ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. అండ్ పార్కింగ్‌కి మాత్రం ఇక చాలా చాలా ప్లేస్ ఉంటది. మీరు బయటైనా పెట్టుకోవచ్చు. లోపల కూడా ఉంటుంది. ఇంకా టెంపుల్‌కి నియర్‌లో కూడా ఉంటదనమాట. సో, లోపలైతే ఇంకా మొత్తం కవరింగ్ కూడా ఉంటది. పార్కింగ్‌కి కూడా పైన రూఫ్ ఉంటదనమాట. సో, లోపల పెట్టుకోవచ్చు. కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు పార్కింగ్. అండ్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటారండి కార్‌కి. అండ్ ఎంట్రీ ఫీజు టెంపుల్‌కి ఎంట్రీ మాత్రం మామూలుగా అయితే 20 రూపీస్ ఉంటది. మార్నింగ్ టైమ్‌లో వెళ్తే. ఈవినింగ్ టైమ్‌లో అయితే దర్శనం ఫ్రీ అనమాట. అండ్ కొన్ని టైమ్స్‌లో దర్శనం ఫ్రీ దర్శనం అయితే ఉంది. సో, ఇలా వెళ్ళే దారిలో ఇలా ఫోటో అయితే పెట్టారనమాట. సో, మన వాళ్ళు ఇక్కడ కనిపించంగానే వీడియో అయితే షూట్ చేశాననమాట. సో, జస్ట్ ఊరికే శుభాకాంక్షలు అన్నట్టుగా పెట్టారనమాట ఇక్కడ. అలాగే ఇప్పుడు మేమైతే లోపల పార్కింగ్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ లోపల కార్ పార్క్ చేసి టెంపుల్‌లోకి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా ఉంటాయండి. మోస్ట్‌లీ 8:30 వరకు ఉంటది టెంపుల్. 8:30-9 వరకు ఉంటుంది. మనకి లోపల అయితే మొత్తం కనీసం 45 మినిట్స్ టు 1 అవర్ అయితే పడుతుందండి. అండ్ ఫుల్ షాపింగ్‌కి మాత్రం ఫుల్‌గా ఉంటాయి ఇక్కడ ఐటెమ్స్. బొమ్మలు అవ్వనివ్వండి, ఇట్లా శివలింగాలు చాలా రకాలైతే ఉంటాయన్నమాట. అండ్ లోపల కూడా ఇది మనం దర్శనానికి వెళ్ళే దారిలో కూడా ఇలా ఉంటాయి. సో, ఇదొచ్చి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టైమింగ్స్ కూడా చూస్తున్నారు కదా! ఫ్రీ దర్శన్ టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా లైన్‌లో వెళ్ళాలి. అండ్ పెద్ద క్రౌడీగా అయితే ఏం లేదండి మేము వెళ్ళిన రోజు. మండేస్ మాత్రం ఎక్కువగా రష్‌గా అయితే ఉంటుందట. సో, మేము వెళ్ళింది సాటర్‌డే రోజనమాట. అది కూడా ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళాము. పెద్ద రష్‌గా అయితే ఏమి అనిపించలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి శివలింగాలు స్టార్ట్ అవుతాయండి. మామూలుగా మనకి వీళ్ళు చెప్పేదేంటంటే మోర్ థాన్ 90 లాక్స్ పైన శివలింగాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో, మీకు మొత్తం టెంపుల్ అంతా కూడా మొత్తం శివలింగాలే ఉంటాయండి. అది చిన్న, పెద్ద చాలా సైజుల్లో ఉంటాయి. అండ్ ఫైనల్‌గా ఇవన్నీ చూస్తూ మనకి ఫైనల్‌గా చాలా పెద్ద శివలింగం ఒకటి అండ్ నంది కూడా ఉంటాయి. సో, మెయిన్ ఇవే అట్రాక్షన్ అండి. చిన్న చిన్నవి అసలు చాలా ఉన్నాయి శివలింగాలు. ఇలా మొత్తం మనం అలా చూస్తూ వెళ్ళే కొద్దీ దారి బారు కూడా మొత్తం ఏ ప్లేస్ దొరికితే ఆ ప్లేస్‌లో మొత్తం ఇలా శివలింగాలే పెట్టుంటాయి. అండ్ ఓన్లీ శివలింగాలే కాదండి. ఇంకా ఈ టెంపుల్‌లో చాలా మొత్తం అన్ని దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి. వరుసగా మనం చూసుకుంటూ వెళ్తామన్నమాట. మధ్య మధ్యలో టెంపుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఉన్న ప్లేసుల్లోనేమో ఇలా శివలింగాలు ఉంటూ ఉంటాయి. అన్ని రకాల దేవుళ్ళని అయితే పెట్టారు. అండ్ ఫుల్ మొత్తం ఫ్లవర్సేనండి ఇక్కడ డెకరేషన్. దేవుళ్ళకి డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమౌంట్ కూడా ఇస్తున్నారనమాట. విజిట్ చేసే వాళ్ళు కూడా భక్తులు. సో, ఇట్లా మొత్తం దారి బారు కూడా ఇలాగే ఉంటాయి. సో, మొత్తానికి మేము టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మొత్తం టెంపుల్స్ అన్నీ అయిపోయి లోపల శివలింగాలు అన్నీ కూడా అయిపోయాక మెయిన్‌గా ఇది పెద్ద విగ్రహం అండి. పెద్ద శివలింగం అనమాట. ఈ శివలింగం ఎదురుగుండా మనకు నంది కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి మేము నైట్ అయిపోయిందండి. 7 అట్లా అయిపోయిందనమాట ఇక్కడికొచ్చేసరికి. ఇది మామూలుగా వెలుగులో చూస్తే ఇంకా బావుంటుంది. సో, ఇదొచ్చేసి నంది. ఇది మీకు చూడ్డానికి వీడియోలో చిన్నగా ఉంది గానీ చాలా పెద్దదండి నంది. అలాగే ఆ శివలింగం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట సైజు. చూడ్డానికి అసలు 2 కళ్ళు చాలవన్నట్టుంటుంది.
ఫైనల్‌గా అక్కడ కొంచెంసేపు కూర్చుని తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇలా మళ్ళీ ఎగ్జిట్ వెళ్ళే దారిలో గూడా ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. సో, మొత్తం ఈ షాప్స్ అన్నీ గూడా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అన్ని రకాల బొమ్మలు, మెయిన్ ఈ ఫోటోలు, దేవుడి విగ్రహాలు అన్నీ గూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, ఇదంతా గూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళిపోయి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ ఇంకా మన ఛానెల్‌లో నేను ముందు చెప్పినట్టు ఈరోజు ఎక్కడికైతే కోటిలింగాల టెంపుల్‌కి వెళ్ళామో ఇక్కడికి దగ్గరలో ఉన్న ఇంకో 2 టెంపుల్స్ కూడా విజిట్ చేశామండి. అంతర్గంగా కేవ్ టెంపుల్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సీతమ్మవారి టెంపుల్ అన్నమాట. ఈ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.